ప్రస్తుతం పాకిస్తాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణంతో దేశవ్యాప్తంగా కూడా ఒకటే నినాదం అవుతుంది. జై భారత్ అంటూ కూడా. ఈ నేపథ్యంలోనే అటు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు కూడా దేశం కోసం తమ వంతు సహాయాన్ని అందించేందుకు కూడా ముందుకొస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనతో రిటైర్డ్ కల్నల్ నాగరాజు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సరే, అంటే ఏ విధంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ అలా కవ్వింపు చర్యలు కానీ, మన మీద దాడులు కానీ జరుగుతున్న సందర్భం అయితే ఒకటి వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితి. అంటే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యక్ష యుద్ధం ఇంకా ముందుకు జరిగే అవకాశం ఉంటుంది. ఎలా ఉండబోతుంది? భారతదేశంలో ఒక రకంగా అంతర్యుద్ధం సృష్టించాలనే ఒక పన్నాగంతో పాకిస్తాను జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ పహల్గామ్ దగ్గర టూరిస్ట్ ప్లేస్ అది. సో అక్కడికి వచ్చి ప్రత్యేకంగా వెతికి హిందువులు ఎవరు ముస్లిమ్స్ ఎవరు అని వేరు చేసి ప్రత్యేకంగా హిందువుల్ని పురుషులను మాత్రమే చంపి మహిళలను వదిలేసి వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకోండి అన్న ఉద్దేశం. కారణం ఏమిటంటే హిందువుల్ని చంపారు కాబట్టి దేశంలో ఉన్నటువంటి ముస్లింల మీద మనం కూడా దాడి చేద్దాం అనేటువంటి ఒక అభిప్రాయం ఏదైనా ఏర్పడి దేశంలో అంతర్యుద్ధం రావచ్చు అనేటువంటి ఒక పిచ్చి ఆలోచనతో పాకిస్తాన్ ఈ పన్నాగానికి పన్నింది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే కనుక పాకిస్తాను భారత్ ఇద్దరు ఒక రకమైనటువంటి రాజీకి రావాలని ప్రపంచ దేశాలు ఇన్వాల్వ్ అయ్యి చేస్తాయన్న వాళ్ళ ఉద్దేశం. కానీ వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న ఉగ్రవాదుల్ని హ్యాండ్ ఓవర్ చేసి మీరు శాంతించండి అని చెప్తే మనం పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు వ్యతిరేకం మనం. సో కాబట్టి ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు విడనాడాలి. ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశాన్ని ఏదో చేద్దామంటే భస్మాసురహస్తం అవుతుంది పాకిస్తాన్కి అది. సో పక్కన తాలిబాన్లు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇరాన్లో ఆక్రమించినటువంటి బలూచిస్తాన్ నుంచి కూడా దాడి జరుగుతోంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా మనకున్నటువంటి అంతర్గతమైనటువంటి సీక్రెట్ వ్యవస్థ కారణంగా అక్కడి నుంచి కూడా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా పాకిస్తాన్ అనేక రీతిలో నష్టపోయేటువంటి కార్యక్రమం ఉంది. సో పాకిస్తాన్ ఇప్పటికైనా విజ్ఞతతో మెలగాలి, యుద్ధాన్ని అనివార్యం చేయనీయకూడదని మా కోరిక. ఒక పక్కన పాకిస్తాన్ సైన్యం అయితే కూడా మేము యుద్ధం కోరుకోవడం లేదు అని ఒక పక్క చెబుతుంది. మరోపక్క ఉదయమే ఒక పౌరుణ్ణి చంపడం జరిగింది. మళ్ళీ వాళ్ళు యుద్ధానికి అంటే కాల్పులు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎలా చూడాలి? ఒక పక్కనేమో యుద్ధం కోరుకోవట్లేదంటే మరో పక్కనైతే కూడా ప్రయోగం చేస్తారు. దీన్ని ఏమంటారంటే అండి, యుద్ధంలో ఇదంతా మైండ్ గేమ్ అండి. వాళ్ళు ఏం చెప్తారంటే ఒకవేళ భారతదేశం మా సరిహద్దుల్లోకి చొరబడి మమ్మల్ని దురాక్రమణ చేస్తున్నామో అది రాకుండా అడ్డుకోవడం కోసం మేము ఆర్టిలరీ ఫైర్ చేస్తున్నాము, మేము భారతదేశంలోకి ఎంటర్ అవ్వలేదు, మా బోర్డర్లోంచి ఫైర్ చేస్తున్నాం, మా బోర్డర్ వైపు మీరు రాకుండా ఉంటారనేటువంటి ఒక ప్రపంచాన్ని నమ్మించాలనే ప్రయత్నం. కానీ టెక్నికల్గా మిలిటరీ పరంగా ఇవంతా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తెలుసు. పాకిస్తాన్ చేస్తున్నది ఏంటంటే భారత్ని రెచ్చగొడుతుంది, భారత సంయమనం పాటిస్తుంది. ఎప్పటికి కూడా మనం ఇక్కడి నుంచే వార్ చేస్తున్నాం కానీ అడ్వాన్స్ అవలా. మన భూభాగంలోకి వచ్చినటువంటి 3 యుద్ధ విమానాలని కూల్చేసాం తప్ప మనం ఇక్కడి నుంచి మిస్సైల్స్ ప్రయోగిస్తున్నాం తప్ప మన యుద్ధ విమానాలు కానీ మన యొక్క ట్యాంకులు కానీ ఇంకా మూవ్ అవలా. ఆ రకమైన పరిస్థితి వస్తే కనుక పాకిస్తాన్ అనేది దాదాపు భూమి మీద తుడుచుకుపెట్టుకుపోయే ప్రక్రియ స్టార్ట్ అవుతుందండి. అటువంటి పరిస్థితి పాకిస్తాన్ తెచ్చుకోకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామండి. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ S-400 కానీ మనకు సంబంధించి యుద్ధ విమానాలకు సంబంధించి వీటి సామర్థ్యం ఏ విధంగా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ని అక్కడ ఎందుకు పెట్టారంటే ఇతర దేశాల నుంచి ఏవైనా టర్కీ కానీ ఇంకెక్కడి నుంచే కానీ ఏదైనా నేవల్గా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ వస్తుందేమో అనే ఉద్దేశంతో నిరోధించడానికి అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ని పెట్టాను తప్ప పాకిస్తాన్ మీద దాడి చేయడానికి కాదండి. మన దగ్గర చాలా ఉన్నాయి మైగ్రేట్స్ కానీ మిగతా అన్నీ కూడా. దేన్ని కూడా మనం వాడట్లా, నిరోధించడానికే. ఊరికే మనం వాళ్ళు చేస్తున్న పనిని తిప్పికొట్టడానికి మిస్సైల్ వాడుతున్నాం తప్ప మనం డైరెక్ట్గా ఆ దేశం మీద ఎక్కడా కూడా పౌరులకు కానీ ఇంకోళ్ళు కానీ నష్టం జరగాలని కోరుకోవట్లా. పరిస్థితి రాను ముదురుతోంది. వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చెప్పలేం. కానీ డైరెక్ట్గా యుద్ధం అంటూ పూర్తిగా యుద్ధం ప్రారంభం పాక్షికంగానే ప్రారంభమైంది. పూర్తిగా యుద్ధం ప్రారంభమైతే మాత్రం పాకిస్తాన్ 100% నష్టపోతుందండి. ఒక మాజీ సైనికుడిగా ఇది నా స్థిరమైన అభిప్రాయం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎస్పెషల్లీ ఉత్తరాది ఉన్నటువంటి రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, J&K గుజరాత్ ఈ రాష్ట్రాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ దక్షిణాది రాష్ట్రాలకు కానీ మధ్య భారతానికి కానీ పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో కాబట్టి ప్రజలందరూ భయపడకుండా ఉండాలి, సంయమనం పాటించాలండి. దేశంలో ఉన్నటువంటి ఏమాత్రం దేశ వ్యతిరేక శక్తులు దేశానికి సంబంధించి పాకిస్తాన్కి అనుకూలంగా ఏదైనా మాట్లాడినా కూడా మనం సంయమనం పాటించాలి. దేశంలో అంతర్యుద్ధాన్ని క్రియేట్ చేద్దామన్న పాకిస్తాన్ దుష్ట పన్నాగాన్ని ఏ రకంగా మనం తిప్పికొట్టామో భవిష్యత్తులో కూడా ఈ దేశ ప్రజలందరూ సమిష్టిగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందండి. సైన్యానికి మద్దతుగా అవసరమైతే లోకల్గా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాలకు చెందినటువంటి వాళ్ళు సమిష్టిగా ర్యాలీలు కూడా నిర్వహించడం వలన ఆ మొరాలిటీ పెరుగుతుందండి.
బూస్టప్ అవుతుంది. సో ఏదైనా స్థిరమైన నిర్ణయం తీసుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా వీలైనంత మేర అవకాశం చిక్కుతుంది. సార్ మీరు చెప్పండి, అంటే మీరు కూడా కార్గిల్ యుద్ధం అట్లాంటి వాటిలో పాల్గొన్న సందర్భం, అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన ఆయుధ సంపత్తి ఏ విధంగా పెరిగింది, ఎలా అంటే ప్రజలు ఏ విధంగా వ్యవహరించారు? 77 టు 2007 వరకు నేను సర్వీస్ చేశాను. నేను ఆర్మీ ఆర్డినెన్స్ కోరు. నేను 88 కార్గిల్ ఆపరేషన్లో ఉన్నాను. అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్. అప్పుడు కూడాను ఉగ్రవాదుల గురించే ఆపరేషన్ అయ్యింది, ఇప్పుడు కూడా ఉగ్రవాదుల గురించి ఆపరేషన్ అవుతుంది. కానీ పాకిస్తాన్ ఏమేంటంటే మేము డైరెక్ట్గా మాకు వాటర్ రావట్లేదు, వాటర్ ఇచ్చినంత వరకు మేము ఫైట్ చేస్తాం. మా 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 పిఎం గారు ఏమంటున్నారంటే, ఇక్కడ ఇండియా పిఎం గారు, వాటర్ గురించి కాదు, ఉగ్రవాదులు మా మనుషులకి చంపారు, ఆడవాళ్ళని వదిలేసి మగవాళ్ళని చంపారు, కనుక మేము దీనికి అనుఫలితం మేము చూపిస్తాం అనేసి వార్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉండాలి, ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి? ఆపరేషన్ సింధూర్ అందే ఒక ముద్ద. సింధూరు ఇది డెవలప్మెంట్ చేయాలంటే సింధూర్ 2 అని ఇప్పుడు మోదీ గారు పెట్టారు. సింధూర్ 2 కూడా సక్సెస్ అవుద్ది, ఓన్లీ ఫర్ ఉగ్రవాదుల గురించి. ఒకవేళ పాకిస్తాన్ డైరెక్ట్గా అటాక్ చేయొచ్చిందంటే మాత్రం ఇది కొంచెం సమయం పడుతుంది, కానీ ఇండియా మన నెగ్గడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం పీఓకేని మొత్తం పూర్తిగా మనం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందా, ఎలా ఉండిపోతుంది? పీఓకేని స్వాధీనం చేసుకుంటే ఇంకా ఉగ్రవాదులంతా కూడా మొత్తం నిర్మూలన జరిగినట్టేనా? ఓన్లీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ సైన్య సహాయ సహకారాలతో నడుస్తున్నాయి. పిఓకే అనేది మనం వెళ్ళి వాళ్ళు బలవంతంగా ఆక్రమించడానికి దానికంటే ముందు ఆ దేశంలో అంతర్యుద్ధం రావాలండి. దానికి ప్రధానమంత్రి ఉంటాడండి పిఓకి. వాడు అందుకే చెప్తున్నాడు అదేదో సెపరేట్ దేశం, మాకు సంబంధం లేదు, దాని పేరు ఆజాద్ కాశ్మీర్ అంటాడు, మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. ఆ దేశంలో అంతర్యుద్ధం రావడానికి రెడీగా ఉంది, అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటు దళాలన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే పాకిస్తాన్ వీక్ అవుతుందో ఆ దేశంలో ఉన్న ప్రజానీకాన్ని ఎట్లాగైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి 71లో ఎలా అయితే విడగొట్టామో అప్పుడు కారణం ఏంటంటే అంతర్యుద్ధం ప్రారంభమైంది. పాకిస్తాన్లో ఉన్న బంగ్లాదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము విడిపోతామని కోరుకున్నారు. బంగ్లా మాట్లాడే ప్రజలందరినీ కూడా సెకండ్ క్లాస్ సిటిజన్గా పాకిస్తాన్ చూడబట్టి ఆ ప్రజల్లో తిరుగుబాటు రాబట్టి ఆ తిరుగుబాటుకు అనుకూలంగా మనం ఆ రోజున 71 వార్ చేసాం, బంగ్లాదేశ్ని విడగొట్టాం. 93,000 మంది పాకిస్తాన్ సైన్యాన్ని మనం స్వాధీనపరుచుకుని మన అండర్లో ఖైదీలుగా ఉన్నారు వాళ్ళు. ఇతర దేశాలు ఏంటంటే రష్యా, అమెరికా వాళ్ళ ఒత్తిడి కారణంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు ఆ 93,000 మందిని వెనక్కి పంపించేయడం జరిగింది. ఆ రోజునే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కనుక మనం తిరిగి తీసేసుకుని ఉంటే తిప్పలు ఉండకపోయేది. బట్ ఆ రోజున ఆ తర్వాత సిమ్లా ఒప్పందం ఇవన్నీ కూడా భారత్కి ఆ రోజున యుద్ధం గెలిచినా కూడా భౌతికంగా మన స్థానాలని మనం తిరిగి తెచ్చుకోవడంలో విఫలమయ్యాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదండి. ఏదైనా కనుక కాంప్రమైజ్ టాక్ స్టార్ట్ అయ్యి జెనీవా కన్వెన్షన్ ప్రకారం ముందుకు వస్తే కనుక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం సెపరేట్గా చేయడానికి మన అనుబంధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో గుడ్లో మెల్లగా ఏదో వాళ్ళు చెప్పారు మనం విన్నామని కాకుండా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి యొక్క ధైర్యము, సాహసము, ప్రజల యొక్క సహాయ సహకారాలు మోడీ గారికి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎంత మాత్రం గతంలో జరిగినటువంటి పొరపాట్ల పునరావృతం కావు. సో ఖచ్చితంగా ఏదైనా కనుక కాంప్రమైజ్ స్టేటస్ వస్తే కనుక, స్థితి వస్తే కనుక ఖచ్చితంగా భారత్కి పూర్తిగా అనుకూలమైన పరిస్థితి సృష్టించబడుతుంది. మొత్తానికి సంబంధించి ప్రస్తుతం అటు నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ యుద్ధమే ప్రారంభమైతే భారత్కు పూర్తి స్థాయిలో విజయం చేకూరుతుంది. పాకిస్తాన్ని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా కూడా మన దగ్గర సంపత్తి ఉంది, యుద్ధ సంపత్తి అనేది కూడా చెప్తున్న పరిస్థితులు మాజీ సైనికులు చెప్తున్నారు. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.